చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ అనేది నేను ఏం చేశానంటే సుమారుగా గీశాను ఆ ఫోటో చూసి. ఇలా అనేది ఈ డిజైన్ అనేది చాలా చాలా ట్రెండింగ్గా నడుస్తుంది. ఖచ్చితంగా ఇది పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు ఈ వర్క్ అనేది మీరు చాలా చక్కగా చేసుకోవచ్చు. బ్లౌజ్ మీద చాలా నైస్గా ఉంటుంది. క్లమ్జీ వర్క్ కూడా ఇది చూడండి. ముందుగా చేయాల్సింది ఏంటంటే, ముందు మీరు అవుట్లైన్ అనేది కన్ఫామ్గా కుట్టుకోండి. ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా మీరు పర్ఫెక్ట్గా ఇలా అనేది కుట్టేయండి. కుట్టేసిన తర్వాతే మీరు ఏ వర్క్ అయినా చేయండి. ముందు అనేది ఏంటంటే అవుట్లైన్ అనేది కుట్టుకోవడం అనేది ఒక పద్ధతి అన్నమాట. కాదు అవుట్లైన్ కాదు, ముందు మెటీరియల్ వేసుకున్న తర్వాతే అవుట్లైన్ కుట్టవచ్చు అంటే అది కూడా తప్పులేదు. కాకపోతే నేను మాత్రం అవుట్లైన్ కూడా ముందుగా కుట్టేసిన తర్వాత దాంట్లో వర్క్ చేసుకుంటా. అది అనేది ఆ థియరీ మీద నేను చేసుకుంటున్నాను. ఇక్కడ కావాలనుకుంటే అవుట్లైన్లో నేను సరి చేసుకోవచ్చు. ఒక ఆకుని కొంచెం పెద్దది చిన్నది నేను కావాలనుకుంటే ఇక్కడ మార్చుకునే అవకాశం కూడా, ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. ఈ విషయం కూడా మీరు గమనిస్తారని చెప్పి ఉద్దేశంతోనే ఇంత పర్టికులర్గా చెప్పడానికి కారణం. ఇక్కడ చూడండి ఎంత కావాలో అంత సైజ్ అనేది నేను ఇక్కడ కవర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఆకులు అనేవి కరెక్ట్గా ఇలా అనేది పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఈ ఆకులు అనేవి కూడా పర్ఫెక్ట్గా పద్ధతిగా రావాలి. వచ్చినప్పుడు కరెక్ట్గా మీకు ఈ షేపులు అనేవి కూడా సరి చేసుకోవడానికి మీకు అవకాశం అనేది చేతిలో ఉంది. కరెక్ట్గా మీ ప్రింట్ ముందు ఎందుకు అవుట్లైన్ కుడుతున్నా అంటే ఆ షేపులన్నీ కవర్ అవుతాయి. ఆ ఉద్దేశంతో నేను అవుట్లైన్ అనేది కుట్టడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ప్రతిదీ బేసిక్తో సహా అంటే ఖచ్చితంగా ఈ నంబర్కి కాల్ కానీ చివర్లో ఉన్న వీడియో కానీ ఖచ్చితంగా చూడండి. ఇలా అనేది ఈ ఆకు అనేది పర్ఫెక్ట్గా చూసారా, ఇలా అనేది ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది నేను ఇక్కడ కవర్ చేసుకుంటూ కుట్టేశాను. ఇక్కడ ముడి వేసాను. ఓకేనా, చూడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను సుమారుగా గీసాను కాబట్టి నేను కవర్ చేసుకుంటున్నాను. నేను అంటే ఇప్పుడు ప్రింట్ అనేది సుమారుగా నేను గీసేసాను. అందుకని ఇక్కడ చూడండి మళ్ళీ విప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి కరెక్ట్గా దాన్ని ఆకుని ఆ స్టోన్స్ మీద ఉంది కాబట్టి నేను సుమారుగా గీసాను ఈ డిజైన్. అందువల్ల నేను ఇక్కడ కవర్ చేసుకుంటున్నాను ప్రతి ఆకు కూడా, ప్రతి కుట్టు కూడా. మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రింట్ అనేది నీట్గా వేసుకోండి. ప్రింట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకుని నీట్గా గీసుకుని నీట్గా వేసుకోండి. నేను నా ఓన్గా ఇలా ఫోటో చూసి గీసాను కాబట్టే ఇక్కడ ఆకులన్నీ కవర్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తున్నా. అర్థమైంది కదా మీకు? ఇలా అనేది మీరు చక్కగా ఇలా ముందు అనేది ప్రింట్ అనేది నీట్గా తీసుకుని వేయడం వల్ల మీకు ఎంత లాభం ఉందంటే ఫినిషింగ్ కూడా వర్క్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక దీని తర్వాత ఫైనల్గా ఒక వర్క్ ఉంది, చూద్దాం. చూడండి, అవుట్లైన్ అంతా అయిపోయింది. ఇలా అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది ముందు చేసేద్దాం. తర్వాత అనేది వేరే వర్క్ చేద్దాం. ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా అనేది సూది అనేది కరెక్ట్ గా తీయండి. లోంగా నాట్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి. ఆ లోంగా నాట్స్ అనేవి ఎంత ఎక్సలెంట్ గా ఉంటాయో ఈ వర్క్ లో అనేది అవే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మీరు చమ్కీ అనేది ఇలా ఈ సూదులోకి ఇలా తీసుకుని వేల్లోకి ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది మీరు గుచ్చిన తర్వాత కరెక్ట్గా మీరు కిందకి వెళ్ళిన తర్వాత ఆ లోంగా నాట్స్ అనేవి చమ్కీలు అనేవి పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోవాలి. ఇలా అనేవి లోంగా నాట్స్ అనేవి గ్యారంటీగా మీరు ఇలా తీసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా ప్రతిదీ కూడా మీరు ఈ లోంగా నాట్స్ అనేవి హ్యాండ్ వర్క్ అనమాట. ఇది హ్యాండ్ వర్క్ వల్లే సాధ్యమవుతుంది. ఈ హ్యాండ్ వర్క్తోనే మీరు ఈ వర్క్ అంతా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా హ్యాండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు దీని లుక్ ఏంటి, అసలు ఈ వర్క్ ఏంటో, మీకు దీని వాల్యూ ఏంటో పూర్తిగా కనిపిస్తుంది. ఇలా అనేది ప్రతి లోంగా నాట్ కూడా ఖచ్చితంగా చూడండి. ఇలా అనేది లోంగా నాట్ అనేది కంపల్సరీగా ఈ చమ్కీ అనేది ఇలా పెట్టి నీట్గా ఇలా వదిలేయడమే. వదిలేసిన తర్వాత మరొకటి అనేది దీని పక్క నుంచి ఇలా కంటిన్యూగా వెళ్ళిపోవాలి ఈ లోంగా నాట్స్ అనేవి వేసుకుంటూ. దీనివల్ల ఏంటంటే లుక్ అనేది మీకు శారీలో ఉన్న కలరే యూజ్ చేయండి.
ఇలా చూడండి, ఇలా గుచ్చండి. ఇలా గుచ్చేసిన తర్వాత చమ్కీ అనేది సూదిలో కింద ఉండాలి. ఆ తర్వాత పైన నుంచి ఈ నాట్ అనేది వదలాలి. ఈ నాట్ అనేది పైనుంచి ఇలా వదలాలి. అర్థమైంది కదా? ఇలా అనేది చేసుకుంటూ కంప్లీట్గా చేసేద్దాం. చూడండి ఇక్కడ అనేది జర్దోసి అనేది కన్ఫామ్గా మీరు కాటన్ దారం తీసుకుని నీట్గా ఇలా జర్దోసి ముక్కలు అనేవి క్రాస్ లోడింగ్ అనేది కంపల్సరీగా ఇలా ఇటువైపు నుంచి 2, వెనకాల వచ్చేటప్పటికి ఇంకా 2 కుట్లు, ఇక్కడ 2 స్టిచెస్ ఇలా వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు క్రాస్ అనేది ఈ జర్దోసి లోడింగ్స్ అనేవి ఇలా వేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇలా పైకి లేపడితే హైట్ లేగుతుంది. చూసారా? టైట్గా చేసి లేపితే ఇలా హైట్ అనేది వస్తుంది. ఇక్కడ ముడి అనేది కన్ఫామ్గా ఇలా కాటన్ దారంతో వేసేయండి. చూసారా ఎలా వచ్చింది జర్దోసి లోడింగ్ అనేది? ఇటువైపు కూడా సేమ్ ఇలాగెళ్ళి మళ్ళీ ఇలా క్రాస్ అనేది ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 కుట్లు చూడండి. ఇలా అనేది జర్దోసి అనేది ఇక్కడ 2 కుట్లు వేసిన తర్వాత, ఇక్కడ 2 కుట్లు లోపల వేసిన తర్వాత, మళ్ళీ ఒక జర్దోసి ముక్క అనేది వదిలేసిన తర్వాత మళ్ళీ 2 కుట్లు వేసిన తర్వాత, మళ్ళీ లోపల పక్క అనేది ఇలా 2 వేసిన తర్వాత, ఇలా 2 కుట్లు వేసిన తర్వాత, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇలా 2 కుట్లు వేసిన తర్వాత, ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయండి. వేసేస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా అనేది ఈ లోడింగ్ అంతా వచ్చేసింది. ఇలా అనేది ఈ లోడింగ్స్ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా అనేది కంపల్సరీగా ఈ స్టోన్స్ 3 అంటించిన దానికి ఇలా తిప్పి కరెక్ట్గా ఈ కుట్టు అనేది జర్దోసి అనేది నీట్గా ఇలా అనేది కుట్టిన తర్వాత ఇలా దీని పక్క ఇలా అనేది ఇటు కుట్టు అనేది ఇలా వేసుకుంటూ నీట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా లోపల పక్క అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా బయట పక్క కూడా ఇలా కుట్లు అనేవి కుట్టుకుంటూ ఇలా అనేది ఇక్కడ అనేది స్టిచ్ అనేది ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి. ఈ చివర్లో అనేది ఈ 3వ దానికి కలిపేసి ముడి అనేది వేసేస్తే కరెక్ట్గా ఇది చూసారా ఇలా అనేది స్టోన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? ఇది కంప్లీట్ అయింది. చూడండి బీట్స్ అనేవి కంపల్సరీగా ఈ మధ్యలో ఉన్న సెంటర్లో అనేది కాటన్ దారం తీసుకుని 2కి స్టిచెస్ అనేవి కుట్టుకుంటూ ఇలా 2 బీట్స్ అనేవి ఇలా వదులుకుంటూ నీట్గా మీరు ప్రశాంతంగా ఇది చూడండి ఇలా అనేది కంపల్సరీగా ఇలా అనేది 2 బీట్స్కి కంపల్సరీగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది కంప్లీట్ అయినాక మీకు తెలుస్తుంది. చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది చూసారా? ఈ ఫ్లవర్లోకి ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది ఒక రింగ్ నాట్ అనేది కంపల్సరీగా ఒక సైజ్ అనేది తయారు చేసుకుని ఆ రింగ్ నాట్ అనేది వేసేయండి. వేరే కలర్ యూజ్ చేసుకుంటే మంచిది, లేదనుకుంటే మీకు ఉన్న కలరే యూజ్ చేసుకోవచ్చు. ఇలా రింగ్ నాట్ అనేది ముందుగా తయారు చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా అనేది రింగ్ అనేది తిప్పిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా ఇలా అనేది రింగ్ అనేది కంపల్సరీగా ఇలా సైజ్ అనేది చూసుకుంటూ నీట్గా చూసారా ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అనేది సెంటర్లో ఒకటి తీయాలి. సెంటర్లో అనేది ఇంకో రింగ్ నాట్ కోసం తీయాలి. తీసిన తర్వాత ఇలా అనేది ఇటు 2 సార్లు తిప్పిన తర్వాత ఇలా అనేది రింగ్ నాట్ అనేది కంపల్సరీగా ఆ రింగ్ అనేది ఇలా తీసిన తర్వాత 3 అయిపోతాయి. 3 అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు గమ్ముతో ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించాలి. ఎలా అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్గా మీకు ఈ ట్రిక్ అనేది తెలుసుకోవాలి. రింగ్ నాట్ వేసే పద్ధతి ఏంటంటే ఈ సెంటర్లో రింగ్ నాట్ అనేది ముందు సెంటర్ది వేసుకోవాలి. ఎందుకంటే ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ వస్తుంది. ముందు అనేది ఇలా రింగ్ తిప్పిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ అనేది ఈ రింగ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా వేసేయాలి. వేసిన తర్వాత కరెక్ట్గా చూడండి అక్కడ రింగ్ అనేది అయిపోయింది. రింగ్ నాట్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి దీని వెనకాల కొంచెం వెనకాల ఇలా గుచ్చిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఇలా తిప్పాలి. ఇలా చూడండి 1, 2 ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడే అనేది సూది గుచ్చాలి. గుచ్చిన తర్వాత చూడండి మళ్ళీ రింగ్ చూడండి, జాగ్రత్త చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇక రింగ్ నాట్ అనేది సైజ్ అనేది చూసుకోండి. పైనుంచి చూసుకున్న తర్వాత ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది అలా వదిలేయండి. అయిపోయింది కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇలా అనేది లాగిన తర్వాత మరొకటి అనేది 1, 2 తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా అక్కడే గుచ్చేసిన తర్వాత ఆ రింగ్ అనేది చూసుకుని పర్ఫెక్ట్గా మీరు ఆ రింగ్ నాట్ అనేది ఇలా వేసేయాలి. వేసిన తర్వాత ఎలా 3 అయిపోయాయి కదా, ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది అంటించుకోవాలి. చూడండి ఇప్పుడు చూసారా ఇలా అనేది జర్కన్ స్టోన్స్ అనేవి అంటించిన తర్వాత ఇలా మీకు ఎక్సలెంట్ అనేది అయిపోతాయి అన్నమాట. ఇలా అనేది మీరు ఖచ్చితంగా అంటించుకోండి. ఈ వర్క్ అంతా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు.
కానీ ఇది వర్క్ అనేది క్లమ్జీ వర్క్, ఖచ్చితంగా అఫీషియల్గా ఉంటుంది. మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఈ వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి. మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కన్ఫామ్గా చూడండి. చూసారు కదా, ఈ రింగ్ నాట్స్ వేసే పద్ధతి కూడా చక్కగా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఎలాంటి ఫ్లవర్స్ అయినా ఈ గ్యాప్ అనేది కవర్ చేసుకుంటూ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. క్లాసెస్, ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది, స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది.
ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్, దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్, దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.